నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనం అయితే కనుక ఈ వీడియోలో చార్ధామ్ యాత్ర గురించి మాట్లాడుకుందాం గురుగారు. ఓకే. ఎందుకంటే ప్రస్తుతం వచ్చేసి సీజన్ కదా, అవును. చాలా మందికి వెళ్ళాలి అని ఉంటూ ఉంటుంది. టూరిజం కూడా ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది కదా గురుగారు. సో అన్ని సదుపాయాలు అయితే కల్పిస్తాము అని చెప్తూ ఉంటారు, వెళ్ళాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ కొంత రకాల భయాలు ఉంటూ ఉంటాయి గురుగారు. ఎందుకంటే మనం వింటూనే ఉంటాం, వెళ్ళిన వాళ్ళు కొంతమంది రిటర్న్ కూడా రాలేదు అని వింటూ ఉంటాము, ప్రమాదాలు కూడా ఎదుర్కొంటారు అని తెలుసుకుంటూ ఉంటాము. కాకపోతే కొంతమంది రియల్గా వెళ్ళిన వాళ్ళైతే అద్భుతాలు చూసాము, మాకు దైవ దర్శనం కూడా అయింది, నేరుగా చూసాము, అలాంటి అయితే అనుభూతిని పొందాము అని చెప్తూ ఉంటారు గురుగారు. మీరు వచ్చేసి ముఖ్యంగా అంటే లైవ్ ఎగ్జాంపుల్ అనమాట, మీరు 2 సార్లు వెళ్ళొచ్చారు. సో ఈ చార్ధామ్ యాత్ర గురించి అంటే ఎవరైతే వెళ్ళాలి కానీ భయం వల్ల వెళ్ళలేకపోతున్నాము అన్న వాళ్ళకి ఒకసారి అనుమానాలన్నీ నివృత్తి అయ్యేలాగా ఈ చార్ధామ్ యాత్ర గురించి క్లియర్గా చెప్పండి గురుగారు. తప్పకుండా సంపూర్తిగా వివరంగా అందజేద్దాం. ఎందుచేతనంటే చాలా మందికి జీవితంలో ఒక కళ, ఏది ఈ యాత్ర చేయడం. మిగతా యాత్రలు అంటారా కష్టాలు నష్టాలు వెళ్ళొచ్చేస్తారు, కానీ యాత్ర చేయడం అనేది యోగం. ఇది ఎందుకంటే వెళితే తిరిగి వస్తాము అనే నమ్మకం లేని యాత్ర ఏదైనా ఉంది అంటే కనుక అది 3 యాత్రలు: అమర్నాథ్ యాత్ర, చార్ధామ్ యాత్ర, మానస్ సరోవర్ యాత్ర. ఈ 3 యాత్రలు కూడా ప్రమాదకరమైన యాత్రలు, భయంకరమైన యాత్రలు. ఎందుకంటే నిజంగా భగవంతుడు నిజంగా ఎక్కడ ఉంటాడయ్యా అన్నట్టయితే కనుక మనుషులకి అందనంత ఎత్తులో ఉంటాడని చెప్తారు చూసారా, దానికి తార్కాణంగానే మనం ఈ చార్ధామ్ యాత్రని చెప్పుకోవచ్చు. అయితే ఈ చార్ధామ్ యాత్ర ప్రధానంగా ఎవరెవరు చేయొచ్చు అంటే కనుక, మేమైతే మా పాప వయస్సు 3 సంవత్సరాలు, తను కూడా తీసుకెళ్ళాం. దీన్ని బట్టి మీరు ఎవరెవరు ఈ యాత్ర చేయొచ్చు అనే దాని విషయంలో కంక్లూజన్కి వచ్చేయచ్చు. మా మామగారితో ఇదివరకు 10 ఏళ్ల క్రితం మా మామగారితో వెళ్ళాం. అప్పట్లో ఆవిడ వయసు 65 సంవత్సరాలు. కాబట్టి నేను చిన్నపిల్లలతో వెళ్ళిన అనుభవం, ముసలి వాళ్ళతో వెళ్ళిన అనుభవం నాకుంది. కాబట్టి ఇక్కడ వయసుతో తారతమ్యం లేదు యాత్ర చేయడానికి, ఫస్ట్ పాయింట్. కాబట్టి సరే, చాలా బ్రహ్మాండంగా చెప్పారు గురుగారు, వేళ బ్యాగ్ సర్దేస్తారని మాత్రం అనకండి. అంత ఈజీ మాత్రం కాదు ఈ యాత్ర చేయడం అనేటటువంటిది. నిజంగానే వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కళ్ళని అడగచ్చు మీరు. వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మాయ్యా ఇంటికి వచ్చాం, చాలరా భగవంతుడా అనుకునే యాత్ర ఇది. వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా నిజంగా అక్కడ భగవంతుడు ప్రత్యక్షమైతే ఏం వరం కోరుకుంటారంటే, ఏం వద్దు మా ఇంటికి వెళ్ళిపోతే చాలు అని కోరుకునే యాత్ర చార్ధామ్ యాత్ర. ఎలా అని భయపెట్టిస్తారని కాదు, అంత అంటే ప్రిపేర్ చేయడం అనమాట జనాల్ని. ఈ పరమైన ప్రభావం అక్కడ ఉండబోతోంది కాబట్టి మీరు దానికి తగ్గ ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. రెండోది ఏంటంటే కనుక ఈ చార్ధామ్ యాత్ర చేయడం అనేటటువంటిది నిజంగా జీవితంలో ఒక యోగం. భగవంతుడి యొక్క అనుకూలత ఉంటే తప్ప అక్కడికి ఎవరిని రానివాడు భగవంతుడు. శివానుగ్రహం లేకపోతే, గత జన్మలో ఎంతో కొంత పుణ్యం చేయకపోతే ఈ జన్మలో అసలు ఆ ప్లేస్కి అడుగు పెట్టినవాడు భగవంతుడు. అందుకనే దాని పేరే పుణ్యభూమి. ఆ ప్రదేశం అంతా కూడా దైవభూమి అని పేరు దానికి, దేవభూమి అంటారు దాన్ని. అంటే దేవతలు అక్కడ సాక్షాత్తు ఉంటారు. అక్కడ ఎక్కడి నుంచో రావడం కాదు, ఉంటారు, కొలువై ఉంటారు అక్కడ కైలాసం మీద. మిగతా ఋషులందరూ కూడా అక్కడే ఉంటారు. ఇప్పటికీ ఋషులందరూ అక్కడ తపస్సు చేసుకుంటున్నారు, మనకు కనపడరు తప్ప యోగ స్వరూపంలో తపస్సు చేసుకుంటూ ఉంటారు, యోగమాయ రూపంలో. కాబట్టి దాని పేరు దైవభూమి అని పిలుస్తారు దాన్ని. అందుకనే అసలు ఆ భూమి మీద అడుగు పెట్టడమే ఒక యోగం. మనం చేసిన మహాపాపాలన్నీ దర్శించిపోతాయి. అంత శక్తి, అంత విశేషం. అయితే ఈ యాత్ర ఏ రకంగా చేయాలి అన్నట్లయితే కనుక చాలామంది తీసుకెళ్తూ ఉంటారు, మనకి మీడియాటర్లు తీసుకెళ్తూ ఉంటారు. మమ్మల్ని అయితే పిల్లంక గ్రామంలో కాశీబాబు గారిని మహానుభావుడు ఉన్నాడు, ఆయన ఇదే యాత్రలో చేస్తూ ఉంటాడు. ఆయన ద్వారా మేము వెళ్ళాము, చాలా సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఆయనకు అనుభవం కొన్ని చాలాసార్లు వెళ్ళిన అనుభవం ఉంది కాబట్టి కొంచెం మమ్మల్ని కూడా అభిమానంగా చూస్తారు కాబట్టి వాళ్ళతో మేము వెళ్ళడం జరిగింది. తర్వాత నేను కూడా సొంతంగా కారు వేసుకుని నేనే ప్రయాణం చేయడం కూడా జరిగింది ఓన్గానే. అయితే దీనికి మొట్టమొదట మనం హరిద్వార్లో ప్రారంభమవుతుంది యాత్ర. ఢిల్లీలో దిగుతారు చాలామంది, ఫ్లైట్లో దిగుతుంటారు, లేదా హరిద్వార్ దగ్గర దిగుతూ ఉంటారు. అక్కడ దిగి డెహ్రాడూన్ దగ్గర దిగి అక్కడి నుంచి మొత్తం మీద యాత్ర హరిద్వార్లో ప్రారంభమవుతుంది. అయితే నేను చెప్పదగింది ఏమిటంటే, హరిద్వార్లోనే మొట్టమొదటి గంగా స్నానం ఖచ్చితంగా చేయండి. నిజంగా హరిద్వార్లో ఉండే గంగ ఉంటుందండి, ఎలా ఉంటుందంటే ఒక డ్యామ్ ఉదేస్తే ఎంత ఫోర్స్గా వాటర్ వస్తుందో అంత ఫోర్స్గా వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా కూడా మన మినరల్ వాటర్ ఎంత క్లియర్గా క్లియర్గా ఉంటుందో అంత స్వచ్ఛంగా ఉంటుంది. చాలా చల్లగా ఉంటుంది, డీప్ ఫ్రిడ్జ్లో వాటర్ లాగా. అంత చల్లగా ఉన్నా కూడా నిజంగా భయపడుతూ ఉంటారు స్నానం చేయడానికి. కానీ ఒక్కసారి గంగలో మునిగి తేలిన తర్వాత శరీరం ఎంత తేలికైపోతుందంటే మనం ఆ వైబ్రేషన్ని గమనిస్తాం. నిజంగా మనలో ఏదో పట్టి వదిలేసింది అనే ఫీలింగ్
సరే ఒక్కొక్కటి దెయ్యం వదిలేస్తే ఎలా ఉంటుంది, మనలోంచి ఏదో వెళ్ళిపోతే ఎలా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ. ఆ ఫీలింగ్ని మనం హరిద్వార్లో గంగా స్నానం చేసిన వెంటనే గమనిస్తాం. నిజంగా గంగా స్నానం చేయాలంటే అక్కడే చేయాలి, మిగతా ఎక్కడా చేయలేమంటే అర్థం కాశీలో చేయొచ్చు. కానీ పరిస్థితుల చేత కాశీలో కొంచెం పొల్యూట్ అయిపోతుంది. మనం గంగని విమర్శించకూడదు, అది ఎలా ఉన్నా అది పవిత్ర జలమే, కాబట్టి దాన్ని మనం విమర్శించే పరిస్థితి లేదు. కానీ ఏంటంటే కొంచెం పరిస్థితుల ప్రభావం చేత కొంచెం గంగ కాశీ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం మలినం అవుతోంది ఈ వాతావరణం పరిస్థితుల చేత. ఆ కాశీనగరంలో ఉండే డ్రైనేజీలు అందులో కలిపేస్తున్నారు. భాగవంత దేవరి బడ్జెట్ శుద్ధి చేస్తున్నారు, అది కూడా ఏం సరిపోవట్లేదు, అయినా కూడా జరగాల్సింది జరిగిపోతుంది. శవాలు అక్కడే కాల్చి అందులో వేసేస్తూ ఉంటారు. ఇలాగేంటంటే కొంచెం ఏదో రంగా ఏదవుతుంటుంది. ఏదైనా దాని పవిత్రత వేరు. కానీ మనం స్వచ్ఛమైన గంగా స్నానం చేయాలి, మినరల్ వాటర్లో స్నానం చేయాలంటే కనుక హరిద్వార్లోనే చాలా అద్భుతం. ఆ అనుభూతే ప్రతి మనిషి జన్మలోనూ గుర్తుండిపోతుంది. అది ఒక్కసారి స్నానం చేస్తే, అక్కడ స్నానం చేస్తే ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతుంది ప్రయాణం అంతా కూడా. అక్కడి నుంచి ఏంటంటే కనుక మనకి ఈ వ్యానుల్లో కానీ వాటిల్లో కానీ మనకి పైకి తీసుకెళ్తారు. మొట్టమొదటి ఏంటంటే యమునోత్రి తీసుకెళ్తారు. యమునోత్రి తీసుకెళ్ళడానికి ముందుగానే మనకి దానికి సంబంధించినటువంటి ఒక ప్రాంతంలో ఆపేస్తారు. ఆపేసి స్టే ఇచ్చేస్తారు. అక్కడ స్టే ఇచ్చేసి సీతాప మండి ఏదో ఉంటుంది అక్కడ ఆప్ చేస్తారు. జానకి చిట్టిలో ఆపేసి స్టే ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత అసలు మొట్టమొదటి ప్రయాణం రోజే పెద్ద గండం. యమునోత్రి అనేటటువంటిది భూమికి కొన్ని వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది. అది అంత ఎత్తులో ఉన్న కారణం చేత ఏంటంటే దానికి మార్గం కూడా చాలా క్లిష్టంగా ఉంటుంది. రాళ్ళు రప్పలు, ఒక్కసారి వర్షం పడిందంటే బురద అయిపోతుంది. సాధారణంగా మనం చాలా ఉత్సాహంగా అక్కడ దాకా నడిచేసి ఎక్కేద్దాం కొండను ఉత్సాహంతో వెళ్తాం, ఎంత బలంగా ఉన్నవాళ్ళు ఎంత ఓపికగా ఉన్నవాళ్ళైనాను. ఎప్పుడైతే ఈ యొక్క చార్ధామ్ యాత్రకి ఇక్కడ ప్రయాణం ప్రారంభమవుతుందో మనకి అక్కడి నుంచి కూడా కొండ ఎక్కాలి. ఇదంతా ఘాటీ రోడ్లో ఏమవుతుందంటే చాలామందికి వామిటింగ్స్ అయిపోతుంటాయి. బస్సులో వేటిలో వెళ్ళాను. దానివల్ల ఏమవుతుందంటే తిన్నదంతా కక్కేస్తుంటారు. ఈ తిన్నది నిలబడదు. దాంతో పైకి వెళ్ళేసరికి ఎంత బలంగా ఉన్నాడు వీక్ అయిపోతాడు. నడిచి ఎక్కేద్దాం అనుకున్నాడు కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. మొత్తం మీద ఎలాగైతేనే యమునోత్రి దగ్గరికి వెళ్ళేసరికి మనకి డోలీలు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి. సాధారణంగా ఆరోగ్యం సహకరించిన వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు కానీ, లేదా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కానీ, లేదా కొంచెం ఆయాసం కానీ ఉబ్బసం కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానీ ఖచ్చితంగా డోలీలు కట్టించుకోవడం చాలా ఉత్తమం. గుర్రం కూడా ప్రమాదకరమే, ఎందుకంటే గుర్రం మీద కూర్చోవడం చాలా కష్టం. యమునోత్రి విషయంలో కానీ, తర్వాత కేదార్ విషయంలో కానీ, ఈ కేదారు యమునోత్రి రెండు క్రిటికల్గా ఉంటాయి, బాగా క్రిటికల్గా ఉంటాయి. ఎందుకంటే గుర్రాలు కూడా చాలా ఇబ్బంది పెడతాయి మనల్ని, అంత ఈజీ కాదు. గుర్రాలు కూడా లోతులో పడిపోవడం చూస్తుంటాం గోతుల్లో, కాబట్టి చాలా క్లిష్టంగా ఉంటుంది. వర్షం పడిందంటే జారిపోతూ ఉంటాయి, వాటికి కాళ్ళు విరిపో పడిపోతూ ఉంటాయి మన ఎదురుగుండానే, అవి మనం చూడలేం కడతో, అంత దారుణంగా ఉంటుంది. కానీ విచిత్రం ఏంటి, ఆ పరిస్థితుల్లో కూడా ముసలాళ్ళు ఎక్కేస్తుండడం చూస్తుంటాం మనం. ఏంటి వాళ్ళ ఓపిక వాళ్ళ పరిస్థితి వేరు, చెప్తాం కదా, అది ఎవరి ఓపిక వాళ్ళది. కానీ అక్కడ ఉండే సమస్య ఏమిటయ్యా అన్నట్లయితే కనుక హైటెక్ కొలిది కూడా మనకి యాటిట్యూడ్ తగ్గిపోతుంది, అంటే ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఆక్సిజన్ లెవెల్ బాగా తగ్గిపోవడం కారణం చేత మనం తెలియకుండానే వీక్ అయిపోతాం. తలకాయ నొప్పి ప్రారంభమైపోతుంది, నీరసం వచ్చేస్తుంది, ముఖ్యంగా తిండి అరగకపోవడం వల్ల కూడా ఏంటంటే ఎందుకంటే వాతావరణం చల్లగా ఉండడం వల్ల గమ్మున అరగదు. ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి వచ్చేసి తినాలనిపించదు ఫస్ట్. దాని వల్ల ఏదో టీలు కాఫీలు బిస్కెట్లు రకరకాలే తప్ప సరిగ్గా ఫుడ్ వెళ్ళదనమాట. ఇంకా మనం వాళ్ళు ఎవరినైనా ఫుడ్ వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు వండి పెడితే బాగుంటుంది తప్ప అక్కడ మనం తిండేది సరైనది దొరకదు. ఏవో చపాతీలు రకరకాలు చెదారం తినడం తప్ప. ఏదేమైనా కూడా దానివల్ల ఏంటంటే చాలా క్లిష్టంగా పైకి ఎక్కడ ఉంటుంది తప్ప సులువుగా మాత్రం ఎక్కడ ఉంటుంది. ఎంతసేపు పడుతుంది గురుగారు? దగ్గర 6 గంటల పైన పడుతుంది అమ్మ పైకి ఎక్కడానికి. 6 నుంచి 7 గంటలు పడుతుంది పైకి ఎక్కడానికి, యమునోత్రికి వెళ్ళడానికి. యమునోత్రికి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం ఎలా ఉంటుందంటే కనుక అప్పటికప్పుడు వర్షం పడిపోతూ ఉంటుంది, అప్పటికప్పుడు ఎండ కాసేస్తూ ఉంటుంది. ఎండ చురుకుమని తగులుతుంటుంది. వర్షం పడిందా బేభత్సంగా ఉంటుంది, చలికి తట్టుకోలేమన్నమాట, బేభత్సమైన చలి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నీళ్ళు ఎలా ఉంటాయి అంటే కనుక విపరీతమైనటువంటి ఐస్ వాటర్, ఇంకా ఐస్ ముక్కలు కరిగి వస్తుంది కాబట్టి చాలా చల్లగా ఉంటుంది. అందుకని హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు కానీ ఇంకొకరు కానీ ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ చేయకూడదు. పుణ్యమాట దేవుడెరుగు, మా కళ్ళ ఎదురుకుండానే హార్ట్ అటాక్ ఉన్నటువంటి వాళ్ళు ఒక ఆయన ఇలాగే భక్తి ముక్తి పుణ్యం అని చెప్పేసి అలా ములిగాడు. 3 సెకండ్లు అలా ఉన్నాడు, స్టక్ అయిపోయింది హార్ట్, దద్దుకుంటుంది. ఇంకా అక్కడ కాపాడడానికి కూడా అవకాశం ఉండదు ఎవరికి, ఎవరు ఏం చేయలేము, దాన్ని చెప్తే వినలేదు. అలాగే ఏంటంటే చాలా ప్రమాదకరమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. ఒకవేళ ములిగినా
క్షణం అలా మునిగామా అలా లేచామా అలా వచ్చేసేయాలి తప్ప అందులో మామూలుగా ఏదో నేను సంకల్పం చెప్పుకుంటాను, ఆచమనం ఏం చేస్తాను, పూజలు చేస్తానంటే కుదరదు. అది కూడా వాతావరణం సహకరిస్తే. మళ్ళీ మంచు వర్షం పడిపోతున్నా శుభ్రంగా నెత్తిమీ నీళ్ళు జల్లుకు రావడం మంచిది తప్ప, అంటే మన ఆరోగ్యం సహకరిస్తే చేయొచ్చు మన ఓపికను బట్టి. కాకపోతే రిస్కులు మాత్రం చేయకూడదు అక్కడ. అలా చేసిన తర్వాత మొట్టమొదటిగా గంగోత్రి అమ్మవారి దర్శనం చాలా విశేషంగా ఉంటుంది. నిజంగా అక్కడ ఎవరైతే అక్కడ దాకా వెళతారో అప్పటిదాకా ఉన్నటువంటి ఇబ్బందులు సమస్యలు ఒక్కసారి అమ్మవారిని దర్శనం చేసేసరికి అసలు ఏమీ గుర్తురాదు. అసలు చాలా విశేషం. అమ్మవారు చాలా విశేషమైనటువంటి స్వరూపంలో దర్శనమిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ వాతావరణం కూడాను. మంచి అనుభూతి కలుగుతుందండి. అయితే అది అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే ప్రయాణం చాలా క్లిష్టంగా ఉంటుంది. వెళ్ళడం ఇంకా చాలా ఈజీ, గుర్రాలు ఎక్కడంగానే కానీ ఎక్కుతుకు బాగానే ఎక్కుతాయి, దిగేటప్పుడు బాగా జారిపోతూ ఉంటాయి. మనకైనా సరే దిగేటప్పుడు మెట్లు దిగేటప్పుడు పైన సరే తొడలు పట్టేస్తుంటాయి, చాలా కష్టం. కొంతమంది ఎలాగైతేనే యమునోత్రి అనేటటువంటి ఒక్కదాన్ని పూర్తి చేశారంటే మిగతా 3 యాత్రలు వీరు సులువుగా చేసేయగలుగుతారు. ఎందుకంటే అతి కష్టమైన యాత్ర యమునోత్రియే. ఆ తర్వాత రెండో యాత్ర ఏమిటయ్యా అన్నట్టయితే కనుక గంగోత్రి. గంగోత్రి దగ్గరికి వచ్చేసరికి అదృష్టం ఏంటంటే చివరిదాకా కూడా వాహనాలు వెళ్ళిపోతాయి, ఏం చూసుకోక్కర్లేదు. ఇక్కడ మనకి ఉత్తరకాశీ అని ఉంటుంది, ఉత్తరకాశీలో స్టే ఇస్తారు. ఉత్తరకాశీ నుంచి మళ్ళీ గంగోత్రికి వెళ్ళిపోతారు. గంగోత్రి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా పరిస్థితి అంతే. అక్కడ కూడా విపరీతమైనటువంటి చల్లనీళ్ళు, చాలా చల్లగా ఉంటాయి నీళ్ళు. అక్కడ కూడా ఇదే సిచ్యువేషన్. చేయగలిగితే స్నానం చేయడం తప్ప, లేకపోతే మాత్రం రిస్క్ మాత్రం అసలు ఎట్టి బస్సులోనే చేయకూడదు. శుభ్రంగా స్నానం చేసేసి అక్కడ కూడా అమ్మవారు గంగామాత చాలా విశేషమైనటువంటి దర్శనం ఇస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. గురుగారు అక్కడ స్టేకి ఉంటుందా? ఉంటాయమ్మా. అక్కడ స్టే చేయడానికి మనకి టెంట్స్ ఉంటాయి, రకరకాల ప్రభావాలు ఉంటాయి. కానీ సాధారణంగా పొద్దున వెళితే సాయంత్రానికి తిరిగి వచ్చేసేయచ్చు. కాబట్టి స్టే చేసామనుకోండి, అక్కడ పరిస్థితి ఏంటంటే వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. మనం -డిగ్రీలోకి వెళ్ళిపోతుంది రాత్రి సమయంలో, అది తట్టుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళు మంచి మంచి టెంట్లు ఇస్తారు, కొంచెం మంచి వ్యవహారం చేస్తారు, కానీ అయినా కూడా మనం తట్టుకోలేము. తిండి ఆహారం సరిగ్గా ఉండదు అక్కడ. ఈ కారణాల చేత వెళ్ళొచ్చేయడం. బాత్రూమ్స్ ఉండవు సరిగ్గా. ఫస్ట్ అన్నిటికన్నా పెద్ద సమస్య అక్కడ బాత్రూమ్స్ సరిగ్గా ఉండవు. దాంతో ఇబ్బందులన్నీ ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి వెళ్ళామా, తొందరగా తెములు చేసుకున్నావా, వెనక్కి వచ్చేసామా అన్నది ముఖ్యం తప్ప ఆలస్యం అసలు చేయకూడదు. అయిపోయింది. తర్వాత యాత్ర మళ్ళీ క్లిష్టమైన యాత్ర మొదలవుతుంది. గుప్తకాశీలో మళ్ళీ స్టే. గుప్తకాశీ దగ్గర నుంచి మళ్ళీ ప్రారంభమై మనకి కేదారేశ్వర స్వామివారి దర్శనం. అసలైనటువంటి పరీక్ష ఇక్కడే మొదలవుతుంది. సామాన్యుడు కాదు, ఈశ్వరుడు అక్కడే పెడతాడు అన్ని రకాల పరీక్షలు కూడాను. సాధారణంగా చాలామందికి గుర్రాలు దొరకవు, డోలీలు దొరకవు, సడన్గా రేట్లు పెంచేస్తూ ఉంటారు వాళ్ళు. ఏంటి నడిచి వెళ్దామంటే అంత సులువు కాదు అది. గుర్రాల మీద వెళ్ళని వాళ్ళకే చాలా క్లిష్టం దర్శనం అయ్యి వెనక్కి వచ్చేయడానికి. అయితే హెలికాప్టర్లు ఉంటాయి, చాలామంది బుక్ చేసుకుంటూ ఉంటారు హెలికాప్టర్లు. కానీ ఆ హెలికాప్టర్లు ఏంటి, వాతావరణం బాగోపోతే క్యాన్సిల్ చేసేస్తుంటారు వాళ్ళు. కాబట్టి హెలికాప్టర్లో బుక్ చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఇబ్బంది పడ్డం మేము చూసాం. మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ డబ్బులు పెట్టి కొనుక్కోమంటారు వాళ్ళు. చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. లేదా వాతావరణం బాగోకపోతే హెలికాప్టర్ తీరు. అప్పుడు ఏమవుతుంది, సడన్గా మనకు చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి హెలికాప్టర్ని నమ్ముకోవడం కన్నా డైరెక్ట్గా వెళ్ళడం లేదా డోలీ కట్టించుకోవడం చాలా శ్రేష్టం. లేదా గుర్రాల మీద వెళ్ళడం కూడా చాలా. నడిచి వెళ్ళే ఓపుకుందా వాడు, ఇంకా వాడంత అదృష్టవంతులు లేడు. వాళ్ళు ఏ గొడవ లేదు, హాయిగా నడిచేయచ్చు, హాయిగా వచ్చేయచ్చు. ఓపుకుండాలి దానికి. అక్కడి నుండి ఎంతసేపు గురువు? అక్కడి నుంచి కూడా సేమ్ ఇలాగే 6 నుంచి 7 గంటల దాకా పడుతుంది నడవడానికి కానీ వెళ్ళడానికి కానీ. కొండలు రెండు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఏది యమునోత్రి కొండ కానీ కేదార్ కొండ కానీ రెండు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. అది క్లిష్టంగానే ఉంటుంది, ఇది క్లిష్టంగానే ఉంటుంది. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏమిటంటే కనుక ఆక్సిజన్ అండి. ఊపిరి ఆడదు సరిగ్గా. డోలీ మీద వెళ్ళే వాళ్ళకు కూడా, గుర్రాల మీద వెళ్ళినా కూడా తెలియకుండానే ఆక్సిజన్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఖచ్చితంగా ఆక్సిజన్ సిలిండర్ పట్టుకెళ్ళాలి. బాగా హెల్తీగా ఉండేవాళ్ళు తట్టుకోగలుగుతారు తప్ప, కొంచెం వీక్నెస్గా ఉండే వాళ్ళందరికీ కూడా ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చేసి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. తలకాయ నొప్పి వచ్చేసి, వికారం వచ్చేసి, తల తిరిగిపోయినట్టుగా ఉండి చాలా ఇబ్బంది పడతారు. అంతా అయిన తర్వాత పైకి వెళ్ళేసరికి విపరీతమైనటువంటి క్యూలు ఉంటాయి అక్కడ. మనకిలాగా డబ్బులు ఇచ్చి ఏదో రకంగా దూరిపోదాం, ఎక్కడో వెళ్దామంటే కుదరదు. చాలా క్లిష్టంగా ఉంటుంది పరిస్థితి. దర్శనం అవ్వడానికి 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు, 20 గంటలు పడుతూ ఉంటాయి. అక్కడ క్యూలలో మంచినీళ్ళు ఉండవు, టీ కాఫీలు ఇచ్చేవాడు ఉండడు, అక్కడ బాత్రూమ్స్ సరిగ్గా ఉండవు. నిజంగా చెప్పాలంటే కనుక ఆ యాత్ర అంతా కూడా అతి క్లిష్టమైన యాత్ర. అంతా అయిన తర్వాత దర్శనం చేసుకుందామంటే సడన్గా మూసేస్తూ ఉంటారు తలుపులు, టైంకి కట్టేస్తుంటారు వాళ్ళు. అక్కడ అంతా ఆర్మీ వ్యవస్థ, ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేయడానికి వీల్లేదు. చీకటి పడిపోయిన తర్వాత క్లోజ్ చేశారనుకోండి, రాత్రి అక్కడే బస చేయాలి. వర్షం పడినా కూడా అంతే, రాత్రి అక్కడే బస చేయాలి. మళ్ళీ కిందకి రాలేము. అక్కడ వర్షం అస్తమాటు పడుతుంది, అక్కడ మంచు వర్షం పడిపోతుంది. బస చేయడానికి అక్కడ టెంట్లు వేస్తారు, చిన్న చిన్న టెంట్లు. ఆ టెంట్లో 2,000 3,000 పుచ్చుకుంటూ ఉంటారు వాళ్ళ డిమాండ్ని బట్టి. ఆ టెంట్లో కూడా ఎంత చలేస్తుందంటే ఇంకా మనం అసలు తట్టుకోలేము అనమాట. దారుణమైన చలి.
మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టితే ఎలా ఉంటుంది మనకి అవును. మనిషిని, దానికన్నా ఇంకా ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఆ వాతావరణం. గారు అంటే ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు మీరు చెప్పినట్లు ఉదయం స్టార్ట్ అయ్యి రాత్రి దాకా బెస్ట్ అన్నారు కదా, అంటే యమునోత్రి దగ్గర మనం పొద్దున్నే ఎప్పుడు వెళ్ళినా 5 గంటలకి స్టార్ట్ అయిపోవాలి, పొద్దున్నే ఎర్లీ మార్నింగే. మీరు 10 గంటలకి స్టార్ట్ అయినా మళ్ళీ రాత్రికి రాలేరు, అదే కదా, ఎందుకంటే అక్కడ చూసుకుని రావాలి కదా. ఎప్పుడు అక్కడ పంద్రాలే వెలుగు వచ్చేస్తుంది అక్కడ 4:30 అయ్యేసరికి. కాబట్టి 5 అయ్యేసరికి 4:30 అయ్యేసరికి సాధారణంగా కేదారేశ్వర స్వామి వారి దగ్గరికి అయితే అర్ధరాత్రి 1:30 2 గంటల నుంచి స్టార్ట్ అయిపోతాయి. అప్పటి నుంచి క్యూలో ఉంటే గుర్రాలు తీసుకుని అక్కడ టోకెన్లు తీసుకుని అదంతా యాత్ర స్టార్ట్ అయ్యేసరికి 5 అవుతుంది. అంచేత 2 గంటల నుంచి కూడా లైన్లోకి వెళ్ళిపోవాలి. అది గుర్రాలు కూడా దొరక, ఒక్కొక్కసారి డోలీలు కూడా దొరక, ఒక్కొక్కసారి రేట్లు పెంచేస్తూ ఉంటారు. కాబట్టి ఒక్కొక్కసారి కొంతమంది సగం దూరం ప్రయాణం చేస్తారు, నడవలేకపోతారు, మధ్యలో కొంతమంది డోలీలు దొరుకుతాయి, గుర్రాలు దొరుకుతాయి, ఎక్కేయచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఎలాగైతేనే మొత్తం మీద కేదారేశ్వర స్వామి వారి దగ్గరికి దర్శనం చేసుకుంటారు. అక్కడ విశేషమైనటువంటి సేవలు చేస్తారు కేదారేశ్వర స్వామి వారి దగ్గర. హారతులు ఉంటాయి, ప్రత్యేక హారతులు, వాటికి ప్రత్యేకంగా టికెట్లు తీసుకొచ్చి దొరికితే చాలా బాగుంటుంది. నిజంగా కేదారేశ్వర స్వామి వారిని చూస్తే పెద్ద లింగమేమో, చాలా బాగుంటాడు నిజంగా. అక్కడ వాతావరణం కానీ పరిస్థితి కానీ అక్కడ కూడా అంతే. అప్పటిదాకా ఉన్న సమస్యలన్నీ కూడా ఒక్కసారి కేదారేశ్వర స్వామి వారి దండం పెట్టుకున్నట్లయితే మనసంతా తేలికైపోతుంది, ప్రశాంతత పడిపోతూ ఉంటాం. ఈ దారిలో పడిన కష్టం అంతా మర్చిపోతారు. విచిత్రం ఏంటంటే ఇందులో ఉండే మిరాకిల్స్ ఏంటంటే కనుక ఎంతోమంది మా కూడా యాత్రకు వచ్చిన వాళ్ళలో సగం మందికి దర్శనం అయింది, సగం మందికి దర్శనం అవ్వలేదు. పైకి కొండ మీదకి వచ్చిన వాళ్ళు కూడా, కేదారేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది మిట్ట మధ్యాహ్నం పొద్దున బయలుదేరితే 2 గంటలకి, మధ్యాహ్నం 12 అక్కడికి వెళ్ళేసరికి అప్పటిదాకా వాతావరణం బ్రహ్మాండంగా ఉంది. అప్పటికప్పుడు వాడు మామూలుగా గుడి కట్టేశారు. కట్టేస్తే ఏమైంది, బ్రహ్మాండమైన వర్షం పడిపోయింది. వాతావరణం అప్పటిదాకా ఎండగా ఉండేది మారిపోయింది, ప్రతిదాని చలిగాలి, వర్షం. ఏం చేస్తారు, రాత్రి దాకా ఉండలేక తట్టుకోలేక చాలామంది తిరిగి గుర్రంలో వెనక్కి వచ్చేసారు, గుర్రం ఎక్కేసి. అదృష్టం మాలాంటి వాళ్ళని నన్ను ఎవడో గుర్తుపట్టాడు కాబట్టి పీఠాధిపతి అని చెప్పేసి అర్థం చేసుకుని లోపల తీసుకెళ్తే మనం కొంచెం వేద మంత్రాలు అది కూడా చదవడంతో వాడికి అర్థమయ్యి మనకి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి ఆశీర్వచనం చేసి అక్కడ ఉండే లోకల్ పురోహితులు కూడా వాళ్ళు మనకి సన్మానం అది చేసి ప్రత్యేక ప్రసాదం అది ఇచ్చి నాకు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం బాగా చూశారు, వాళ్ళందరూ కూడా విశేషంగా ఇచ్చేశారు. వాళ్ళు చెప్తున్నాను ఇదో యోగం, అది నేను కూడా దర్శనం అవుతుంది మాకు కూడాను. మేము మాదే అదే సిచ్యువేషను, 12 అయింది, గుడి కట్టేస్తున్నారు కాసేపట్లో, మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం దాకా ఓపెన్ చేయరమ్మా. 12 నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఓపెన్ చేయరు. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు దర్శనానికి వెళ్ళామనుకోండి 6-7 అయిపోతుంది, ఇంకా కిందకి దిగడానికి ఉండదు. రాత్రి అక్కడే ఉండిపోవాలి. రాత్రి అక్కడ ఉండిపోయామా నరకంలో ఉన్నట్టే, ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా తర్వాత అయినా ఉండిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ, కొన్ని వందల మంది ఉండిపోతారు అక్కడ. అదైందా మా అదృష్టం ఏంటంటే గుడి కట్టి ఇంకో 15 గంటలు గుడి కట్టేస్తాడనగా మేము ఇంక దర్శనం అవ్వదు, సరే చూద్దాం, ఉండగలిగితే ఉందాం, లేకపోతే వెళ్ళిపోదాం అన్నట్టుగానే ఒక చోట కూర్చుని నేను నమ్మకం పారాయణ చేస్తున్నాను, మంత్రాలు చదువుతూ ఉంటే ఆ గుళ్ళోంచి ఒక పూజారి బయటకు వచ్చి నేను దూరం నుంచి ఇలా గమనించి ఏ పండా ఇది రావు అన్నాడు. కహాసే ఆయ అని అడిగితే ఆంధ్రాసే ఆయాను, క్యా వేద హై తుమ్కా అంటే కృష్ణయజుర్వేదం అని చెప్పేసరికి చాలా సంతోషించి అప్పుడు ప్రత్యేకంగా 1 మినిట్ రోకో అని చెప్పేసి అలా పక్క తీసుకెళ్ళి పోలీసు వారితో మాట్లాడి తుమ్కా సాముకా కితనే ఆద్మీ ఆయా అంటే ఇలా కొంతమంది ఉన్నారని చెప్పి మా గ్రూప్ అందరినీ కూడా వెనకాల పక్కన తీసుకెళ్ళి జాగ్రత్తగా దర్శనం చేసి లోపల ప్రత్యేకంగా చిత్రం కదా. మిరాకిల్ అంటే ఇదే. నేనైతే ఒకటే పెట్టుకున్నాను, నేను ఆల్రెడీ చూశాను, మిగతా నాకు కూడా వచ్చిన వాళ్ళు చూపిద్దాం అనుకున్నాను. నాకు భగవంతుడు ఎక్కడైనా ఒకటే, ఇక్కడ దాకా వచ్చాం, శిఖరం చూసాం, ఆయన చూసాం, లోపల భగవంతుడు చూడాలని రూల్ ఏం లేదు, సర్వాంతర్యాం భగవంతుడు. ఇక్కడ కూర్చొని నమ్మకం చమ్మకం పారాయణ చేసేసుకుని చక్కగా వెళ్ళిపోదాం లేకపోతేను అనే నేను ఉన్నాను తప్ప నాకు నమ్మకం అయితే లేదు అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి. ఎందుకంటే ఎందుకో తెలియదు, చాలా విపరీతంగా వచ్చేసారు జనం. వచ్చేయడంతో బాగా కిక్కిరిసిపోయింది. అంటే ఎన్ని నెలల పాటు ఉంటుంది గురుగారు? 3 నెలలమ్మా, 3 నెలలే ఉంటుంది. తర్వాత మళ్ళీ మూసేస్తారు. ఆగస్టు దాకానే ఉంటుంది, ఆగస్ట్ సెప్టెంబర్ దాకానే ఉంటుంది. ఈ మేలో ప్రారంభం చేస్తారు, జూన్ జూలై ఆగస్టు దాకా ఉంటుంది, సెప్టెంబర్ దాకాను. తర్వాత మళ్ళీ 6 నెలలు కట్టేస్తారనమాట. ఆ మధ్యాహ్నం కొంచెం కట్టేయకుండా ఉంటే బాగుంటుంది కదా. ఇంకా వాళ్ళ టైమింగ్ సెక్షన్ అది, ఇంత ఫ్లోటింగ్ ఉన్నారు కదా ఉంచుదాం, అది వాళ్ళంతా టైమింగ్ అంతా వేరు, అని చేత వాళ్ళ పరిస్థితి వేరు. కాబట్టి మా అదృష్టం ఏంటంటే కానీ అదే చెప్తున్నాను, భగవంతుడు ఎవరిని తీసుకెళ్లాలనుకుంటాడో తెలియదు. అక్కడ ఎవరిని పంపించే గర్వంగా అహంకారంగా మాట్లాడిన వాళ్ళు 15,000 ఇస్తాం మాకు దర్శనం చేయించండి అంటే డబ్బులు పుచ్చేసుకున్నారు అక్కడ. తెలుసా మీకు, డబ్బులు పుచ్చేసుకుని ఎక్కడే నించోండి అక్కడే నించోండి అని చెప్పేసి గంట నుంచి 2 గంటలు చూపెట్టి మాయమైపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ. అదైంది మీకు.
మేము 10,000 ఇస్తాం మనిషికి, చూపించండి అన్న వాళ్ళు ఉన్నారు అందులో అని చెప్తారండి. ఇవన్నీ కూడా మిరాకిల్స్ అనమాట. భగవంతుడి దయ వల్ల ఏంటంటే మాకు దర్శనం అయిపోయింది. అయితే ఇందులో ఒక ఆవిడకి ప్రధానంగా ఏంటంటే ఆరోగ్యం సగం దూరం వచ్చేసరికి తెలియకుండా వీక్ అయిపోయి నేరం వచ్చేసి కళ్ళు తిరిగిపోయిపోయింది. ఆవిడేముంటుంది, నేను చేస్తే కిందకి రాను, ఇక్కడ చచ్చిపోతాను నేను. మా ట్రూప్లోంచి వచ్చిన ఆవిడ వాళ్ళు ఆయన అంటాడు, ఎందుకు వచ్చిందే బాబు, మళ్ళీ తీసుకొస్తాను నేను కావాలంటాను, లేకపోతే కిందకి రా, 2 రోజుల్లో నువ్వు కోలుకున్న తర్వాత మళ్ళీ తీసుకొస్తాను నేను నీకు దర్శనం చేయించగానే ఇంటికి తీసుకెళ్తాను, వాళ్ళు వెళ్ళిపోయినా పర్వాలేదు, నేను ఏదో రకంగా తీసుకెళ్తాను కింద. అసలు ససేమేరో ఒప్పుకోలేదు ఆవిడ. భగవంతుడు అంటూ ఉంటే, నా శివుడు నేను నమ్మిన దైవం ఉంటూ ఉంటే నాకు నన్ను ఆయన తీసుకెళ్ళి దర్శనం చేయించాలి, అప్పుడే నేను వస్తాను. అదే నమ్మకం. అలాగ ఇలా వడికేస్తుంది ఆవిడ, ఇబ్బంది పడిపోతుంది, చలి జ్వరం వచ్చేసింది. ఇంక ఏంటిదే నేను ఇదే మాట అంటలేదు, నేను చచ్చిపోతాను, నన్ను వదిలేయండి, మీరు వెళ్ళిపోండి అంటుంది ఆవిడ మొండిగాను. ఇక్కడ దాకా వచ్చి నేను వెళ్ళిపోవడమా, నేను వెళ్ళను అని చెప్పేసి చేస్తుంటే మొత్తం మీద ఒక గంట పోయేసరికి బ్రహ్మాండమైన ఎండ వచ్చిందండి. ఎండ వస్తే ఎవడో వచ్చాడు, మొత్తం మీద 2 మనుషులు వచ్చారు డోలీ వేసుకుని. ఏమో వస్తావా అని అడిగారు. వస్తావా అంటే సరే డోలీలు ఎక్కించేసుకున్నారు. అప్పుడు డోలీలు లేవు, అక్కడెక్కడ డోలీలు దొరకవు, వాతావరణం బాగోలేదు, ఏమీ బాగోలేదు. సడన్గా ఎండ వచ్చేసింది, డోలీ ఎక్కించేసుకున్నారు, తీసుకెళ్లారు, అక్కడ వదిలేశారు. వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చుకోకుండా మాయమైపోయారు వాళ్ళు. ఏంటి అక్కడ సాధారణంగా డబ్బులు ఇచ్చుకోకుండా అసలు డోలీ ఎక్కించుకోరు, అసలు చాలా డబ్బులు డిమాండ్ చేస్తారు వాళ్ళు. విచిత్రం ఏంటంటే వాళ్ళు డబ్బులు ఇచ్చుకోలేదు, వాళ్ళ కోసం మళ్ళీ తిరిగితే కనపడలేదు వాళ్ళు. ఇది ఎంత మిరాకిలో చూడండి. అదే కదా, అదే చెప్తున్నాడు, అంతా దేవుడి మహిమ. ఇలాంటి మిరాకిల్స్ ఎన్నో చూసాం మేము దారిలో. చెప్తున్నాను, ఇలాగ నమ్మి వెళ్ళిన ప్రతి ఒక్కరికి భగవంతుడు ఏదో ఒక రూపాయన మిరాకిల్ అయితే చూపిస్తారండి. అక్కడ చాలా విశేషం చూపిస్తాడు. ఇంకొక ఆవిడకి ఉంది. ఇంకొక ఆవిడకి బంగారం వస్తువు పడిపోయింది ఒక చోట. పడిపోతే యాత్ర అంతా చేసేస్తుంది ఆవిడ ఓ భగవన్నామస్మరణ తెగ చేసేసుకుంటుంది. ఆయన చూసుకుంటాడు, ఆయనే ఇస్తాడని చెప్పేసి. విచిత్రం ఏంటి, ఎక్కడో యమునోత్రి వెళ్ళే ప్రాంతంలో పడిపోయినటువంటి బంగారు వస్తువు బద్రీనాథ్ యాత్ర అయిపోయిన తర్వాత దొరికింది ఆవిడకి. ఎలా దొరికింది మరి ఏమనాలి దీన్ని? అదే కదా, అక్కడ ఓడిపోయిన వస్తువు ఇక్కడ దొరికింది ఆవిడకి. అదే అలాంటి మిరాకిల్స్ చెప్తున్నాం కదా, ఇలాంటి ఎన్నో మిరాకిల్స్ అక్కడ మనం చూడడం జరిగింది. అలాగేంటంటే చాలా విశేషం. అది అయిపోయింది, ఇంకా దిగొచ్చేస్తాం మనం. దిగొచ్చేసిన తర్వాత కేదారేశ్వర స్వామి వారి దర్శనం అయ్యి దిగొచ్చామా, మనంత అదృష్టవంతుడు ఇంకొకటి లేడని చెప్పుకోవాలి. ఎందుకంటే వాతావరణం చాలా తీవ్రంగా ప్రభావం చూపిస్తుందండి. ఆ చలికి మనం తట్టుకోలేము అసలు. మేమైతే గుర్రాల్లో వెళ్ళామన్నమాట. మొత్తం గడగడేసి చేతులన్నీ కూడా. వర్షం, పిల్లలు కూడా అలాగే వచ్చారు. అదే చెప్తున్నాను, ప్రారంభం దగ్గర నుంచి వర్షమే. అక్కడ కేదారేశ్వర స్వామి వారి దర్శనం అయ్యి మధ్యాహ్నం 2 గంటలకి అప్పుడు బయలుదేరాం మేము తిరిగి. 2 గంటల నుంచి మేము గుర్రం ఎక్కివ్వలేదు, వర్షం ప్రారంభం అయిపోయింది. కిందకు వచ్చేదాకా వర్షం 6-7 గంటల పాటు. నిజంగా ఆ మంచు వర్షానికి లోపల ఉన్న మనుషులు అందరం కూడా భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి అలా ఉన్నాం, కానీ లేకపోతే ఏమైపోతుందో తెలియదు కాదు. అంత దారుణంగా కఠినమైన పరిస్థితులు ఉంటాయన్నమాట అక్కడ. వాతావరణం దిగొచ్చామా వచ్చినట్టు, లేదా మధ్యలోనే ఎన్నో చూస్తాం మనం. ఏది గుర్రాలు కాలు జారి నూతులో పడిపోవడాలు చూస్తాం, అప్పటికప్పుడు హార్ట్ ఆగిపోయిన మనుషులను చూస్తాం, రకరకాల దారిలో ఎన్నో రకాల ప్రమాదాలు మనం చూస్తాం. ఎన్ని చూసినా మనం భగవంతుడి మీద భారం వేసేసి ప్రయాణం చేయాలి తప్ప ఆగిపోయామా ఇంకా మన దర్శనం చేసుకోలేం. అలా ఉంటుందన్నమాట అండి ప్రయాణం. అయితే విచిత్రం ఏంటంటే మళ్ళీ వచ్చేసిన తర్వాత కిందకు వచ్చేస్తాం. వచ్చిన తర్వాత మళ్ళీ బద్రీనాథ్ ప్రయాణం. అదృష్టం ఏంటంటే విష్ణుమూర్తి ఎక్కడున్నా యోగ పురుషుడైన సుఖపురుషుడు భోగపురుషుడు, ఆయన ఇబ్బంది పెట్టడం పెద్ద ఎవరిని. చూడండి, విష్ణుమూర్తి ఎక్కడున్నా సరే గుడి చూసుకోండి, ఎక్కడున్నా లగ్జరీ ఉంటుంది అక్కడ. అదే మీకు ఇన్ని యాత్రలో ఎంత కష్టపడ్డామో అక్కడ అంత సుఖం ఉంటుంది మనకి. అయితే క్యూ లైన్ ఉంటుంది, కొంచెం 2-3 గంటలు టైం పడుతుందే తప్ప చివరిదాకా వాహనాలు వెళ్ళిపోతాయి. అక్కడ బ్రహ్మాండమైన రూములు దొరుకుతాయి, బ్రహ్మాండమైన ఫుడ్లు దొరుకుతాయి, బ్రహ్మాండమైన ఆశ్రమాలు దొరుకుతాయి. బద్రీనాథ్లో దర్శనానికి ఎవరు పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు, చలని తప్ప. రాత్రి ఉంటుంది చలి, అది కూడా పగల మామూలుగా ఎండ వచ్చేస్తుంది. ఏమన్నా బద్రీనాథ్ యాత్రలో మాత్రం అంత తీవ్రంగా ప్రభావం అయితే అందులో ఈ 3 యాత్రలు ప్రమాదకర యాత్రలు చూసి వచ్చేసరికి బద్రీనాథ్ మనకి అంత పెద్దగా ఇబ్బంది పెట్టదు. విష్ణుమూర్తి వాడు చక్కటి దర్శనాన్ని ఇస్తాడు, ఆయన చక్కటి ప్రసాదాలు పెడతారని వ్యవహారం చేస్తారు, బ్రహ్మాండంగా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మామూలుగానే హరిద్వార్ వచ్చేస్తాం అనమాట. హరిద్వార్ వచ్చి ఋషికేశ్ చూసుకుని స్వామివారి దర్శనాలు చేసేసుకుని మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట ఇంటికి. ఆ తర్వాత మొత్తం 12 రోజులు పడుతుందమ్మా. ఇప్పుడు నేను చెప్పినటువంటి యాత్ర అంతా పూర్తవడానికి మొత్తం 12 రోజులు పడుతుంది. ఈ 12 రోజుల పాటు కూడా మనకి
చలి వాతావరణంలో ఈ ఆక్సిజన్ ప్రభావంతో ఇబ్బందులు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి అవన్నీ ఆలోచించుకుని మాత్రం ప్రయాణం చేయాలి. అయితే ఇంత కష్టంలోనూ మనకి కలిగే అనుభూతులు ఏమిటంటే కనుక ఎక్కడికక్కడ వాతావరణం భూతల స్వర్గం. అది స్వర్గం ఎక్కడ ఉంటుంది అంటే కనుక అక్కడే ఉంటుంది. ఆ వాతావరణం కానీ, నేచర్ కానీ, ఆ నీళ్లు కానీ, ఆ కూరలు కానీ అమృతం అనమాట. అదంతా ఆ ప్రాంతం అంతా దైవభూమి నిజంగా. ఎక్కడ కలుషితమైన వాటరే ఉండదు, కలుషితమైనది ఏది ఉండదు. అక్కడ కూరలు కూడా ఎంత బాగుంటాయండి రుచికరంగా. మేమే వంటలు వండుకునే వాళ్ళం కాబట్టి చాలా బాగుండేది. అంచేత అలాంటి వాతావరణంలో జీవించి వచ్చేసరికి తెలియని ఎనర్జీ మనకి, శరీరం చాలా ఎనర్జీ సంతరించుకుంటుంది. అంటే అక్కడ ఉండేటటువంటి ఆ ఔషధీపరమైనటువంటి వృక్షాల యొక్క శ్వాస పీల్చుకోవడం కూడా ఒక యోగం. వాటి ప్రభావం కూడా మన జీవితంలో తెలియకుండానే కొన్ని రోగాలు పోగొడుతుంది అని. అయితే అదృష్టం ఉండి నిజంగా యమునోత్రి గంగోత్రిలో స్నానం చేయగలిగారా, చాలా అదృష్టవంతుడు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. బద్రీనాథ్లో మనకి చెప్పారు కదా, విష్ణుమూర్తి ఎక్కడున్నా ఎవరో సుఖాన్ని భోగాన్ని ఇస్తాడు, యోగం. మనకి మిగతా చోట్ల చల్ల నీళ్ళతో స్నానం చేస్తాం కదా, బద్రీనాథ్లో మాత్రం వేడి నీళ్ళు గుండాలుంటాయి మనకి. అంత చల్లని ప్రాంతంలో వేడి నీళ్ళ కొలలు ఉంటాయి అన్నమాట. కొలలు నేను చెప్పేది వేడి నీళ్ళు అంటే గ్యాస్ హీటర్లు కాదు, కొలలు ఉంటాయి, వేడి నీళ్ళ కొలలు. ఎలా గురుగారు? అదే కదా విష్ణుమూర్తి మహిమ. సైంటిఫికల్గా దాన్ని గంధకం వాటర్ అంటారు, ఏదో చెప్తారు. ఏదేమైనా కూడా విష్ణుమూర్తి వారి మహిమ ఏమిటంటే కనుక ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరో కూడా కష్టపడకూడదు, ఇబ్బంది పడకూడదు, లగ్జరీకి మారిపోయారు. అంచేత ఆయన దగ్గర మాత్రం ఎంత చలి ఉన్నా వేడి నీళ్ళ కొలంలో అవన్నీ ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మహానుభావుడు. చక్కగా వేడి నీళ్ళలో స్నానం చేయొచ్చు అక్కడ, చేసుకుని చక్కగా స్వామివారి దర్శనం చేసుకుని స్నానం చేసి హాయిగా రావచ్చు. ఇలా చేసుకున్న తర్వాత మాత్రం ఆ యాత్ర పరిపూర్తయి వచ్చేదాకా, ఇంటికి వెళ్ళేదాకా కూడా, ఇంటికి వెళ్ళిపోతే బాగుండరా బాబు, ఇంటికి వెళ్ళిపోతే బాగుండరా అనేది అనాలు పెట్టుకుంటారు వీళ్ళందరూ కూడాను. కానీ ఇంటికి వెళ్ళాక అప్పుడు అసలైనటువంటి అనుభూతి అంతా కూడా తలుచుకుంటూ ఉంటే ఎంత మంచి యాత్ర చేసాము, ఎంత అనుభూతి అనుభవించాము, ఎంత స్వర్గాన్ని చూసాం మనం, ఎంత ఆనందపడ్డాం అనే విషయం ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాత వరకు కూడా తెలియదు. అప్పటిదాకా కూడా మీరు చెప్తుంటే గురుగారు, పేదవాళ్ళు గొప్పవాళ్ళు ఇదేం తేడా అక్కడికి వెళ్ళి వచ్చినాక వాళ్ళకు ఉండదు దాదాపు, నాకు తెలిసి. ఎందుకంటే అంత క్లిష్ట పరిస్థితుల్లో అది నీకు డబ్బు ఉందా, లేకపోతే ఐశ్వర్యం ఉందా, లేకపోతే నువ్వు పేదవాడివా, ఏముంటుంది అక్కడంతా అందరికి ఒకటే నడక, ఒకటే దారి. అవును, మన శరీరం సహకరించడమే అక్కడ ఐశ్వర్యం. అంతే అంతే తప్ప హెలికాప్టర్లో బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఏంటి, వాళ్ళందరికి టికెట్లు ఫెయిల్ అయిపోయాయి. బ్లాక్లో కొందామంటే 30,000 40,000 హెలికాప్టర్, అది కూడా దొరకని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది కూడా దొరకక, యాత్ర చేయలేక ఊపకాయస్తులు అలాంటి వాళ్ళు ఉండి గుర్రాలు ఎక్కించుకోక, డోలీలు కట్టక, కొంతమంది బాగా బరువు ఉంటే డోలీలు కట్టరు, గుర్రాలు ఎక్కించుకోవు. మీకు 80 కేజీలు దాటితే గుర్రాలు ఎక్కించుకోరు, 80-90 మించి. అంచేత అలాంటి వాళ్ళు అక్కడ దాకా వెళ్ళి మాకింత డబ్బు ఉంది, మేము కుబేరులు ఐశ్వర్యవంతులు అన్న వాళ్ళు కూడా ఏమీ చేయకుండా వెనక్కి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఈ యాత్రకి డబ్బు కాదు, ఇంకోటి కాదు, ఏమీ కాదు, మనస్ఫూర్తిగా భగవంతుడి మీద భారం వేసి వెళ్ళగలిగితే యాత్ర తప్ప మనం ఏదో పిక్నిక్ గాను, ఉద్యానవనంలాగాను, ఎంటర్టైన్మెంట్ గాను యాత్ర చేద్దాం అనుకుంటే భగవంతుడు ఏం రానివ్వడు. కంపల్సరీగా పరీక్షలు పెడతాడు, కంపల్సరీగా పరీక్షలో నెగ్గి తీరాలి. ప్రాణం మీద ఆశతో మాత్రం వెళ్ళకూడదు. అలానే వెళ్ళిన వాళ్ళందరూ చచ్చిపోతారని కాదండి, ఎక్కడో 100కి 1-2 జరుగుతాయి తప్ప అంత దారుణంగా ఏం జరగదు. ప్రతి ఒక్కళ్ళు కేర్ తీసుకుంటారు కదా. అదే ఆరోగ్యం సహకరించిన వాళ్ళు వెళ్ళడం మంచిది. ఆరోగ్యం బాగోలేక హార్ట్ పేషెంట్లు అయ్యుండి, ఆస్మా పేషెంట్లు ఇలాంటి వాళ్ళు కొంచెం రిస్క్గానే ఉంటుంది, జాగ్రత్తగా పడి వెళ్ళాలి. అది తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, చార్ధామ్ యాత్ర గురించి అయితే ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయి అంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో అయినా తెలియజేయచ్చు, లేకపోతే నేరుగా గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు గురుగారు. అందరి తరపున మీకైతే కనుక కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంత పెద్ద గొప్ప యాత్ర గురించి చాలా మందికి ఎన్నో రకాల అనుమానాలు ఉంటాయి. ఇప్పుడు ట్రావెల్స్ వాళ్ళని సంప్రదించినా వాళ్ళు జస్ట్ ప్లాన్ చెప్పేస్తారు, కానీ అక్కడ ఎలాంటివి ఎదుర్కొంటాము అన్న విషయాలు అయితే చాలా మందికి తెలియవు. అది ఎవరైనా మీలాగా వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తే తప్ప. సో మీరైతే కనుక చాలా క్లియర్ గా తెలియజేశారు గురుగారు. అందుకని మన ప్రేక్షకుల తరపున మీకు ధన్యవాదాలు. చాలా సంతోషం. ప్రేక్షకులందరూ కూడా వాళ్ళందరికీ చార్ధామ్ దర్శనం అవ్వాలని మనస్ఫూర్తిగా ఈశ్వరుని ప్రార్థన చేస్తూ నమస్కారం.